మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. అనుకోని ప్రయాణాలు, అనుకోని ఘర్షణలు, అలాగే మానసికంగా స్థిమితం లేని పరిస్థితులు లాంటివి, అలాగే డ్రైవింగ్ చేసేవారు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు, ప్రతి పనిలో ఆలస్యాలు, ఆటంకాలు లాంటి వల్ల కొంత స్థిమితం తక్కువగా ఉండే పరిస్థితులు, పెట్టుకున్న ప్రణాళికకి అనుకూలంగా పరిస్థితులు వెళ్ళటం లేదన్న భావనతో కొంత ఘర్షణలు మొదలైనవి ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక ఈ ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అటు విద్యార్థులైనా ఇటు పక్కన ఎవరైనా సరే చేసే ప్రతి పనిలోనూ కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రాసే పరీక్షలో కావచ్చు, చేసే పనిలో కావచ్చు. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రయాణాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాలు లేకుండా కొంత అంటే స్పీడ్గా నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంది. కనుక నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా తొందరపడి నిర్ణయం కాకుండా కొంచెం 1-2 సార్లు ఆలోచించి మంచిగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. సజ్జన సహకారం బాగుంటుంది. చిన్ననాటి మిత్రులు సహకరిస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళతో మంచి కమ్యూనికేషన్ని సంబంధించి ఆలోచనలు చేసుకుని ముందుకెడతారు. దూర ప్రదేశాల్లో వ్యాపార విస్తరణ కోసం ఆలోచనలు చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. వృత్తిలో ఉన్నతాధికారులతో కావచ్చు, లేకపోతే వృత్తిలో మీ యొక్క చిన్ననాటి మిత్రులు కూడా మీతో పాటు వృత్తి చేస్తుంటే అక్కడైనా సరే వారితో కావచ్చు, ఎవరితోనైనా సరే ఘర్షణ లేకుండా జాగ్రత్త పడుతూ మంచి నిర్ణయాలు, మంచి ఆలోచనలతో ముందుకెళ్ళాలి. వృత్తిపరమైన ఆదాయం గురించి కూడా చక్కటి శ్రద్ధతో ముందుకు పెడతారు. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. కానీ లో ప్రొఫైల్ అంటే మీరు ఆత్మవిశ్వాసం కొన్ని సందర్భాల్లో తగ్గిపోవడం వల్ల వృత్తి చేసే ప్రదేశాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేట్టుగా ప్రవర్తించాలి.